ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక కార్పొరేషన్ 17 మున్సిపాలిటీల ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. డిస్ట్రిబ్యూటరీ కేంద్రాల దగ్గర ఎన్నికల సామగ్రిని అధికారులు సిబ్బందికి పంపిణీ చేస్తున్నారు. వారం రోజులుగా ఆయా పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారంలో ప్రతి ఓటర్ను 5-6 సార్లు కలిసి ఓట్లను అభ్యర్థించారు. ప్రస్తుతం అభ్యర్థులు పర్సనల్ గా వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలపై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక కార్పొరేషన్ 17 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పుడే అధికార యంత్రాంగం అన్నీ కూడా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇక సామాగ్రి పంపిణీకి సంబంధించి కూడా ఇప్పుడే ప్రారంభమైంది. ఇక నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా, అదేవిధంగా భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి అధికార యంత్రాంగంతో మానిటరింగ్ చేసుకుంటున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ పోలింగ్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సామాగ్రి పంపిణీకి సంబంధించి మనతో పాటు జేసీ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు ఎట్లా ఉంది? ఇప్పుడు ముందుగా V6 వారికి నా నమస్కారాలు. మీరు ఇప్పుడు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దొరుకుతూ ఉన్నారు. నేను ఆర్డీఓ నల్గొండగా, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీగా కూడా వ్యవహరిస్తున్నాను. మన నల్గొండ జిల్లాలో 162 వార్డులు, 475 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇవి కొత్తగా ఏర్పడ్డ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు చిట్యాల, మిర్యాలగూడ, నందికొండ, హాలియా, దేవరకొండ, సండూరు మున్సిపాలిటీల్లో ఇవి విభజింపబడి ఉన్నాయి. మీరు చూస్తున్నటువంటి ఈ నల్గొండ కార్పొరేషన్ సంబంధించి మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ స్థాయిలో ఎన్నికలు నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ కార్పొరేషన్లో మొత్తం వార్డుల సంఖ్య 48 ఉన్నాయి. 48 వార్డులో 199 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అత్యధికంగా 32వ వార్డులో మనం పోలింగ్ స్టేషన్లో ఓటర్ల సంఖ్య దాదాపుగా 3724. అత్యల్పంగా 41 పోలింగ్ స్టేషన్లో 1464 మంది మాత్రమే ఉన్నారు. ఈ నల్గొండలో సంబంధించిన కార్పొరేషన్ సంబంధించి మనకు గౌరవ కలెక్టర్ గారు, ఎస్ఈసి గారి ఆదేశాల మేరకు పటిష్టమైనటువంటి పంపిణీ కేంద్రం పోలీస్ బందోబస్తు కూడా చేసిన సుమారుగా 500 మంది పైచిలకు పోలీస్ సిబ్బంది నల్గొండ కార్పొరేషన్ సంబంధించినట్టు ఎన్నికల్లో పాల్గొంటున్నారు. 1112 మంది పోలింగ్ సిబ్బంది ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో పాల్గొంటూ ఉన్నారు. మీ ద్వారా ఓటర్లకు విజ్ఞప్తి ఏంటంటే, రేపు అనగా 11వ తారీఖు నాడు 2వ నెల 2026 నాడు 7 గంటలకే పోలింగ్ ప్రారంభమవుతుంది. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ నిర్వహించుకుంటున్నాం. ఎస్ఈసి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, పట్టణాల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్య ఉన్నతో పాటుగా ఓటర్ శాతం కూడా పెరగాలని విజ్ఞప్తి చేశారు. కాబట్టి నల్గొండ కమిషనర్ గారు విస్తృతంగా ప్రచారం చేయించారు. వారి దగ్గర ఉన్నటువంటి ఆటోల ద్వారా కూడా పోలింగ్ సిబ్బంది సకాలంలో అందుబాటులో ఉంటారు. ఓటర్లు వచ్చి మీ ఓటు వినియోగించుకోవాల్సిందిగా చెప్పినారు. ఓటర్లకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి, ఎస్ఈసి ఏదైతే అంగీకరించిందో దానికి సంబంధించినటువంటి 18 గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి తీసుకొని వచ్చి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నటువంటి మా బిఎల్ఓ వారికి చూపిస్తే వారు ఏ విధంగా ఓటింగ్ కంపార్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా పోలింగ్ స్టేషన్లు ఓటు వేయాలని కూడా గైడ్ చేస్తారు. మీ మీడియా మిత్రుల ద్వారా కూడా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, అత్యధికంగా ఓటర్లు ఈ పోలింగ్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ ప్రచారంలో ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా సార్? ఆ ఫిర్యాదులను ఎట్లా సార్ట్అవుట్ చేస్తున్నారు? వాస్తవంగా ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లా స్థాయిలో ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించి నోడల్ ఆఫీసర్ ఉంటాడు. జెడ్పీసీఓ గారు దీనికి సంబంధించిన జిల్లా స్థాయి అధికారి. మనకు ఇంతవరకు వచ్చినటువంటి ఫిర్యాదులో ముఖ్యంగా లిక్కర్ పంపిణీకి సంబంధించి మా ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీంలు సీజ్ చేసినటువంటి మెటీరియల్ వారి సీఈఓ లేదా మోడల్ కోడ్ ఆఫ్ నోడల్ ఆఫీసర్ ద్వారా వారు గౌరవ కలెక్టర్ గారు లేదా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ రిపోర్ట్ చేసినప్పుడు వారు ఎస్ఈసికి పంపడం జరిగింది. ఇటు వివరాలు మాకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆఫీసర్ పోలీస్ సిబ్బంది ద్వారా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎట్లా ఉంటుంది నిబంధనల ప్రకారం ఓటర్లు ఏమేమి తీసుకురావాలి, అదేవిధంగా ఎట్లా ఉంటుంది పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి? మాకు స్ట్రిక్ట్గా గౌరవ జిల్లా కలెక్టర్ గారు బేసిక్ మినిమం ఫెసిలిటీ, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీ సంబంధించి ఏర్పాటు చేయాల్సిందిగా 6 మున్సిపల్ కమిషనర్లకు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నల్గొండ గారికి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది. అక్కడ మోడల్ పోలింగ్ కేంద్రానికి సంబంధించి బొట్టుగూడలో బోయవాడ దగ్గర మేము ఒకటి ఏర్పాటు చేసినాం. ఎస్ఈసి ఇన్స్ట్రక్షన్ మేరకు అదొక అధునాతనమైనటువంటి ఏర్పాట్లతోటి ఉన్నది. దీంతో పాటుగా మన పోలింగ్ స్టేషన్ల వద్ద పటిష్టమైన బందోబస్తు ఉంటుంది. ఇప్పుడు ఎస్ఈసి ఈసారి ఇచ్చినటువంటి నిర్దిష్టమైన ఆదేశాలు ఏంటంటే, అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ ఉంటుంది. ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఉంటే అక్కడ మీ మైక్రో అబ్జర్వర్స్ కూడా పెట్టాం. నల్గొండ జిల్లాలో 66 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు గుర్తించడం జరిగింది. అక్కడ బయట కూడా వెబ్ కాస్టింగ్ చేస్తూ మైక్రో అబ్జర్వర్ల పర్యవేక్షణలో పోలింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో మేము
బేరగిస్తాం, మున్సిపల్ సిబ్బందితో బేరగిస్తాం. అక్కడ మా బిఎల్ఓ గారు ఉంటారు. దానిపైన 200 మీటర్ల తర్వాత ఇంకొక బేర ఉంటుంది. అక్కడ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ చిన్న టెంట్ లాంటిది ఏర్పాటు చేసుకొచ్చి వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి ఓటర్కి ఏ విధంగా పోలింగ్ కేంద్రం ఉందని గైడ్ చేయాలి తప్ప ఎలాంటి ప్రచారం చేయొద్దు అనేది నిర్దిష్టంగా మాకు సూచనలు ఉన్నాయి. జనరల్గా ఈ పోలింగ్కు సంబంధించి ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, అధికార యంత్రాంగం కూడా అంతే సజావుగా జరిగేటందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు కూడా ఫిర్యాదులకు సంబంధించి మనీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా లిక్కర్ పంపిణీతో పాటు నిబంధనలు అతిక్రమించినవి ఏమైనా ఫిర్యాదులు వచ్చాయా? నిన్న 5 గంటలకు అనగా 9వ తారీఖు సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ప్రచారం ముగిసిన వెంటనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రత్యేకంగా ఎస్ఎస్టీ, ఎఫ్ఎస్టీ టీంలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈ 48 గంటల సైలెంట్ పీరియడ్లో ఏమైనా లిక్కర్కి సంబంధించి కానీ డబ్బులకు సంబంధించి కానీ వార్డు వారీగా కూడా ఏమైనా జరిగే అవకాశం ఉంటుందని చెప్పి అరౌండ్ ది క్లాక్ వారి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. మా నోటీస్కి అయితే ఇప్పటికి సంబంధించి డబ్బులకు కానీ లిక్కర్ పంపిణీకి సంబంధించి ఈ 48 అవర్స్లో ఎలాంటి దృష్టికి రాలేదు. ఎప్పటికప్పుడు పోలీసులు కూడా గస్తీ నిర్వహిస్తున్నారు. మాక్ డ్రిల్ను నిర్వహించి అటు ఓటర్లకు అవగాహన కల్పించడంతో పాటు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ప్రశాంతంగా ఈ ఎన్నికలు ముగిసే విధంగా అధికార యంత్రాంగం పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.